అండ్ ఇంకొకటి కూడా మీరు చెప్తున్నా ఇప్పుడు లైక్ కోపము పిల్లల్ని కొడుతున్నారు అంటారు, ఆ టాపిక్లోనే తీసుకుంటాను. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో చిన్న చిన్న రీజన్స్ వల్ల గొడవలు పడ్డము, లేకపోతే ఇంకొకటి లైక్ అరుచుకోవడము, రకరకాలు ఉంటాయి. సో ఈ ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది అంటారా? అంటే వాళ్ళు పిల్లల్ని అరవరు, వీళ్ళిద్దరు అరుచుకోవడము, వీళ్ళిద్దరు పొట్లాడుకోవడము, లేకపోతే సో రీజన్స్ ఆర్గ్యూ చేసుకోవడం, విల్ దట్ లైక్ రిఫ్లెక్ట్ అవుతుందా పిల్లల మైండ్లో? ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చైల్డ్స్ మూడ్ స్వింగ్స్ అనుకోవచ్చు, వాళ్ళ టాంట్రమ్స్ అనుకోవచ్చు. వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి పర్సన్గా బిల్డ్ అవ్వాలనుకుంటున్నారో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ థింగ్ అనమాట. బికాస్ పిల్లలు ఎప్పుడు కూడా చెప్పింది వినరు, చూసి నేర్చుకుంటారు కదా. సో అలాంటప్పుడు నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు, మిమ్మల్ని చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. మా పేరెంట్స్ ఇద్దరి రిలేషన్ ఎలా ఉంది, వాళ్ళ మధ్యలో రెస్పెక్ట్ అనేది ఏ పాయింట్లో ఉంది, ఓకే. ఏదైనా గొడవ జరిగినప్పుడు, ఏదైనా ఆర్గ్యుమెంట్ అయినప్పుడు దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకుంటున్నారు, అరుచుకుంటున్నారా లేదా కామ్గా కూర్చొని అలా కాదు ఇలా కాదు అని చెప్పి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారా, ఓకే. వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు, హైజీన్ అనుకోవచ్చు, కమ్యూనికేషన్ అనుకోవచ్చు. ఫాలో అవుతుంటారు పిల్లలు, డెఫినెట్లీ అవుతారు, చూసి ఫాలో అవుతారు కదా వాళ్ళు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి అల్టిమేట్ గా పిల్లలకి పేరెంట్సే లైక్ గాడ్స్ అంటే ఎవ్రీథింగ్ లైక్ రైట్. సో ఇది ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక 49-50% పేరెంట్స్ ఉంటుంది, ఇంకో మిగతా 51% ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సొసైటీ బయట టోటలీ పేరెంట్స్ని బ్లేమ్ చేయలేము ఇక్కడ. బట్ దెర్ ఆర్ సర్టెన్ ఏరియాస్, అది స్కూల్ అనుకోవచ్చు, ఫ్రెండ్ జోన్ అనుకోవచ్చు, సోషల్ మీడియా అనుకోవచ్చు, ఆబ్వియస్లీ. సో ఇలా అదర్ యాక్టివిటీస్.